నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। శ్రీకృష్ణాష్టమి పర్వదినంను పురస్కరించుకొని సూలూరుపేటలోని యాదవ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సార్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద టెంట్ వేసి శ్రీకృష్ణుని విగ్రహంను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా అనేక మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు। ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధులు జట్టు వేణు యాదవ్, మొలకల రమణయ్య, చిలుక యుగంధర్, మొలకంటి శ్రీను, ముచ్చుకల హర్ష, శివ, ప్రసాద్ తదితర యాదవ సంక్షేమ సంఘం వారు పాల్గొన్నారు। బిల్లి కొంటే అల్లరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ కొలనులు, చెరువులు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తడమండలం కొండూరు గ్రామంలో చెరువు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలవి రఘు, రవిరెడ్డి, సురేష్ రెడ్డి, శేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు।
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। రోజులైపోయింది నాకు నీళ్ళే లేవు. చేతికి చెప్పడం ఎంత అందుకనమ్మా నా చేతికి ఇచ్చితే నాకు వేసినట్టు లెక్క. నేను ఏం చేస్తానంటే రాశాడు जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्या కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి మంగళవారం రోజును వ్యాక్సిన్ డ్రైవ్ డేగా తీసుకువచ్చి మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంను తలపెట్టింది. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపోలూరు గ్రామ సచివాలయం వద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ను మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంను నిర్వహించి పలువురికి వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ బోర్డు మెంబర్ గోగుల తిరుపాలు, తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నాం మళ్ళీ తెచ్చిన తీసేసుకో. అక్కడ ఉంటే ఓకే.
రాష్ట్రంలోని నిరుపేదలకు జగనన్న ఇల్లు కార్యక్రమం ద్వారా అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి నూతన ఇంటి నిర్మాణంను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లును నిర్మించి ఇస్తుంది. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న ఇల్లు కేటాయించిన లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ నరేంద్ర, చైర్మన్ శ్రీమంత్ రెడ్డిల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశంను నిర్వహించి త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేపట్టాలని తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ 3వ వర్ధంతిని పురస్కరించుకొని సూలూరుపేటలోని తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద హరికృష్ణ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాలు, వెంకటేష్ యాదవ్, తేజ, వినయ్ యాదవ్, ధన, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జనసేన పార్టీ నాయకులు, ఆవుల రమణ, మెగాస్టార్ చిరంజీవి సేవా సంఘం నాయకులు,
మహాభాషాల ఆధ్వర్యంలో సులూరుపేటలోని రోటరీ హాల్ నందు మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి పలువురికి రక్తదానం చేయడం జరిగింది. అనంతరం బర్త్డే కేక్ ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. కీర్తిశేషులు నేపాల్ బాబు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్నేహితులు శ్రేయోభిలాషులు సూలూరుపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వద్ద క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంపియన్ స్కూల్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్ శరత్, వినోద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మూడు రౌండ్లు ఎందుకు కొట్టలేకపోయారు? కొంచెం రాన్న బాబు బాబు కొద్దిగా ఓకేనా? ఇద్దరికి పెట్టారు. చెప్పండి ఓకే. అదే షెట్లా ఓకే. నేపాల్ బాబు 1 సంవత్సరం అయింది అబ్బాయి చనిపోయి. 30 సంవత్సరాల వయసులో హెల్త్ కండిషన్ బాగాలేక చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి గుర్తు కోసం టీం సూలూరుపేట క్రికెట్ టీం, ఎందుకంటే నేపాల్ బాబు అనే అబ్బాయి డిస్టిక్ క్రికెట్ ప్లేయర్గా ఉన్నాడు. చాలా ప్రైజులు కూడా సంపాదించారు. ఆ అబ్బాయి పేరు మీద ఈరోజు సూలూరుపేట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని క్రికెట్ టీం అందరూ కూడా ఈ మండలంలో సూలూరుపేట మండలంలో క్రికెట్ టీంలు అందరూ కూడా కలుసుకొని ఈరోజు క్రికెట్ టీంని స్టార్ట్ చేశారు. ఈరోజు నేపాల్ బాబు క్రికెట్ మెమోరియల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి 2 రోజుల ముందు వినోద్ నాయుడు తర్వాత చంద్రన్న ఇద్దరు రావాలని పిలవడం, ఆర్గనైజర్స్ 11 మంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే నేపాల్ బాబు ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయినప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక మంచి క్రికెటర్ ఇక్కడ నుంచి ఉండి చనిపోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయం. కానీ అతన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, అతనితో ఆడిన ప్లేయర్స్ కానివ్వండి అందరూ కలిసి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఇలా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. ఇప్పుడే అడిగాను, దగ్గర 24 టీంలు
ఆడుతున్నారు. 6 వారాల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడే చూసాం అక్కడ కప్పులు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ కానివ్వండి, దేనికి తీసుకోని విధంగా ఉన్నాయి. ప్రైజ్ మనీ స్పాన్సర్స్గా చంద్రారెడ్డి గారు, మన వినోద్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని సూలూరుపేటలోని యాదవ సంక్షేమం సంఘం వారు సూలూరుపేట నుండి మన్నారపోలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అలగా మల్లార కృష్ణస్వామి ఆలయానికి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి శ్రీకృష్ణ స్వాములకు సమర్పించడం జరిగింది. అనంతరం స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణ భగవాన్ను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జట్టు వేణు యాదవ్, గోగుల తిరుపాల్, మొలకల రమణయ్య, మొలకంటి శ్రీను, మొద్దు ప్రసాద్, ముచ్చుకుల హర్ష, శివ, చిలుక యుగంధర్ తదితర యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.